ఏ ముహూర్తాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏ పవన్ నహి ఏ తూఫాన్ హై అన్నారో అప్పటి నుంచి అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలకు కన్ను కొట్టినట్లుగా ఉంది. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపు కాదు. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కొన్ని రాజకీయ పార్టీల వైఖరి చూస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మధ్యన దూరము పెంచడానికి కుట్రలు చేస్తున్నట్లుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయికి ఎదగకుండా అడ్డుకట్టలు వేస్తున్నట్లుగా ఉంది. జనసేన పార్టీ ఎదగకుండా కేడర్లో అసంతృప్తిని రగిలించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఉంది. లేకపోతే ఎక్కడో తమిళనాడులో విజయ్ పార్టీ గెలుపుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని పవన్ కళ్యాణ్ గారికి ఏమి సంబంధం? తమిళనాడు రాజకీయాలు వేరు, అక్కడి పరిస్థితులు వేరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరు. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ఇదే వివాదం. పవన్ కళ్యాణ్ గారిని వివాదాలలోకి లాగుతున్నారు. ఎక్కడ ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ గారికి అంటగడుతున్నారు. లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేస్తే అక్కడ హైదరాబాదులో పాత్రికేయులకు ఏమి సంబంధం? ఆ వివాదం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన జరిగింది. ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలకు స్పందించవలసింది పవన్ కళ్యాణ్ గారు. ఆ వివాదం వారిద్దరూ చూసుకుంటారు. అదేదో సామెత మళ్ళీ గుర్తొస్తోంది. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడంట. హైదరాబాదులో కొందరు పాత్రికేయుల ముసుగులో ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రంగా దుర్భాషలు, జుగుప్సాకరమైన మాటలు. అసలు అంత జుగుప్సాకరంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి వారికి ఏమి సంబంధం? పవన్ కళ్యాణ్ గారు వారికి ఏమి అపకారం చేశారు? ఆ మీటింగ్లో విలువలతో కూడిన పాత్రికేయులు ఎవరో అటెండ్ అయినట్లుగా లేదు. అది ఒక పేటీఎం బ్యాచ్ ఆ మీటింగ్ని చేసినట్లుగా ఉంది. వారిని ఎవరో వెనక ఉండి నడిపిస్తున్నారు. లేకపోతే ఈ వివాదంతో వారికి ఏమి సంబంధం? తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి పంపిస్తారట. 2024 సంవత్సరంలో తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు అక్కడి తెలంగాణ ప్రజల కోసం ₹1 కోటి నగదు తన సొంత నిధుల నుంచి వరద విరాళంగా అందజేశాడు. అటువంటి వ్యక్తికి వీరు ప్రాంతీయ తత్వం అంటగడతారా? హైదరాబాద్ నుంచి పంపిస్తారా? అసలు జనసేన పార్టీ పుట్టిందే హైదరాబాదులో. తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు అక్కడ తెలంగాణ సెంటిమెంట్ను రగిలిస్తేనే వారికి మనుగడ, అక్కడ వారికి ఎన్నికల్లో గెలుపు. అంతేగాని తెలంగాణ ప్రజల సంక్షేమం వారికి పట్టదు. కేవలము తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి. ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ, అక్కడ వారికి తెలంగాణ సెంటిమెంట్ ఉంటేనే ఆ పార్టీకి మనుగడ, ఆ పార్టీకి గెలుపు. అదొక్కటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నినాదం. తెలంగాణ ప్రజల సంక్షేమం వారికి అవసరం లేదు. 2 తెలుగు రాష్ట్రాల మధ్యన వివాదాలు సృష్టించడం, 2 రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్యన విభేదాలు సృష్టించి తమ పబ్బం గడుపుకోవడం. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలవడానికి తెలంగాణ సెంటిమెంట్ను రగిలిస్తోంది.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ గెలవడానికి అదే సెంటిమెంటే కాంగ్రెస్ పార్టీకి కూడా కావాలి. అందుకే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరు పవన్ కళ్యాణ్ గారి వివాదము ఏపీలో సమసిపోయింది, కానీ తెలంగాణలో ఆ వివాదము ఆరిపోకుండా మళ్ళీ రాజేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వివాదాన్ని ఉపయోగించుకుంటున్నారు. అసలు వరుసగా వస్తున్న ఈ వివాదాలను గమనిస్తే పవన్ కళ్యాణ్ గారిని ఒక పద్ధతి ప్రకారం టార్గెట్ చేస్తున్నారా? ఇప్పుడు క్రొత్తగా దాసరి రాము గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లడం. ఇన్నాళ్ళు ఆయన ఏం చేశారు? ఇప్పుడే నిద్ర లేచి అరుస్తున్నారు. తమ రాజకీయ స్వార్థం కోసం 2 రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్యన విద్వేషాలను మళ్ళీ రెచ్చగొడుతున్నారు. ఒక నాయకుడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు, తన మంత్రిత్వ శాఖలకు పూర్తి న్యాయం చేస్తున్నాడు, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నాడు, రాజకీయాలలో నిస్వార్థమైన రాజకీయ నాయకుడుగా ఎదుగుతున్నాడు. ఏవైనా ప్రజా సంక్షేమం గురించి విమర్శలు చేయండి, అంతేకాని వ్యక్తిగత ద్వేషము, కులము, మతము పేరుతో పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు చేయడము సమర్థనీయము కాదు. జనసేన పార్టీ ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు. కేవలము ఒక కులానికి ఆపాదించకండి. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.